ఇక ఇటు మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా ప్రజలకు కొన్ని అలర్ట్స్ని అయితే జారీ చేస్తున్నారు. ఎల్లో అలర్ట్ని అయితే ప్రస్తుతం జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందించే సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, హైదరాబాద్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ఫిబ్రవరి లాస్ట్ వీక్ అలాగే మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత అయితే అధికంగా ఉంది. డీటెయిల్స్ ఏంటి రామ్ ప్రసాద్? ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ప్రజలకి కూడా కొన్ని అలర్ట్స్ అయితే జారీ చేశారు. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, ఏదైనా వర్క్స్ ఉంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవాలి అంటూ కూడా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి నెల మొదలు కావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు పెరిగిపోతున్నాయి. దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా అయితే నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అంటూ కూడా ఇటు ప్రజలైతే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్లో ప్రస్తుతం ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో అందించడానికి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్. ప్రసన్న, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు 2-3 రోజులుగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే మనకు వెదర్ రిపోర్టు 33% చూపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటకే 33% ఉన్నటువంటి ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది మధ్యాహ్నానికి 38 నుంచి 39, 40 డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం ఉంది. ఇప్పటికే చూడవచ్చు అధికారులందరూ కూడా ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఈ నెల మార్చి మొదటి వారం నుంచే ఉంటున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పటికే పలు ఘటనలు కూడా చూస్తున్నాం. ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఎండకు ప్రజలు వడగాలుల ప్రభావంతో వడదెబ్బకు గురవడంతో పాటు ముఖ్యంగా ఈ వడగాలుల వచ్చిన నేపథ్యంలో అయితే ప్రజలందరికీ కూడా వారికి మనం చూడవచ్చు వాటర్ లెవెల్స్ తక్కువ అయిపోయి ప్రజలు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాం. అంతేకాకుండా వడగాల్పులతో పాటు ఇక్కడ భారీగా సాయంత్రం వేళల్లో వచ్చేటువంటి గాలుల ప్రభావంలో కూడా ఏదైనా ప్రాంతాల్లో చెట్లు పెరిగి మీద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎండల తీవ్రకు అనుగుణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులు అయితే అలర్ట్గా ఉన్నారని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో మామూలుగా గాలిలో ఎక్కువ వచ్చిన నేపథ్యంలో గాలులు వచ్చే సందర్భంలో అయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అయితే పనిచేస్తూ ఉంది. చెప్పండి, మీకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఇక్కడ మాకు ప్రతి దానికి డిఆర్ఎఫ్ నుంచి మన కంట్రోల్ నుంచి ఫోన్ వస్తుంది సార్. మనకు వాతావరణం కానీ ఏదైనా కానీ మనకు కంప్లీట్ ఇస్తే మేము వితిన్ మినిట్లో మేము 24 అవర్స్ డ్యూటీ ఆన్లైన్ చేస్తూనే ఉంటాము. ఏ రిస్క్ అయినా కానీ వర్షాలు కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా చెట్టు కంప్లీట్ కానీ వాటర్ శానిటైజేషన్ ఏదైనా కానీ అందుబాటులో ఉంటాం సార్ మేము. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది టీం సభ్యులు ఉంటారో, అంటే ఎలాంటి ప్రమాదాలను మీరు గుర్తించేసి ఇప్పుడు ఎండాకాలంలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ప్రధానంగా వచ్చే సమస్యలు మొత్తం వచ్చేసి ఫైర్ అయితే ఎక్కువ అవుతుంది సార్. ఇక్కడ మన సైడ్ ఫైర్ ఎక్కువ అవుతుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వర్షాలు కానీ ఎక్కువ వాటర్ శానిటైజేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి దానికి మేము అందుబాటులో ఉంటాం సార్ మేము. అంటే ఫైర్ వచ్చినప్పుడు మీరు ఎలా రెస్క్యూ చేస్తారు? ఫైర్కి సంబంధించి మాకు కంప్లీట్ వస్తుంది సార్. మాకు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మొబైల్ ఇస్తారు, ఒక సర్ట్ ఇస్తారు. ఆ ఫైర్ కంప్లైంట్ విత్ మినిట్లో మేము వెహికల్ తీసుకొని వెళ్ళిపోతాం సార్. సైరన్ వేసుకొని వెళ్తాం సార్ మేము. అంటే మామూలుగా జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మొత్తం మనకు ఇంత పెద్దగా ఉంది కదా, మీరు ఎంతవరకు మీ యొక్క సేవలు అందిస్తారు? మేము అన్నిటికైతే సేవలు అందిస్తాం సార్. మొత్తం జిహెచ్ఎంసీలో ఉండే మొత్తం 30 టీమ్స్ సార్. సర్కిల్ వైజ్గా 30 సర్కిల్ కాబట్టి 30 టీమ్స్ ఉంటాయి. ఒక్కో సర్కిల్ ఒక్కొక్కరికి అందుబాటులో ఉంటాం సార్ మేము.
రైట్, మనం చూసినట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు ఇటు వడగాలులతో పాటు భారీ గాడుపులు కూడా వచ్చే నేపథ్యంలో ఇక్కడ రోడ్లపై చెట్లు కొమ్మలు విరిగిపడడంతో పాటు ముఖ్యంగా ఎండాకాలం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఫైర్ ఇన్సిడెంట్లు అయితే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. మనం ఇప్పటికే చూడవచ్చు, గత 2 నెలల నుంచి కూడా హైదరాబాద్లో చాలా ఫైర్ ఇన్సిడెంట్లు అనేవి జరిగినాయి. ఆ క్రమంలో అయితే తొలుత ఇక్కడ మనం హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఒక 30 సర్కిల్గా తీసుకొని అయితే ఈ యొక్క టీంలను ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే సుమారుగా 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా అయితే ఈ ఫోర్స్లో కూడా ఎప్పటికీ ప్రతి గంటకు కూడా వాతావరణంతో కూడినటువంటి సమాచారం కానీ అదేవిధంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది ముందస్తుగానే అధికారులు అయితే వారికి కొంత సమాచారం ఇవ్వడంతో పాటు వారిని అయితే రాంప్రసాద్, ఈసారి ఎండలు అధికంగా ఉంటాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకి ఇంకా ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు అధికారులు, వాళ్ళకి ఎలాంటి అలర్ట్ని జారీ చేస్తున్నారు అనుకోవచ్చు రాంప్రసాద్? రైట్, మనం చూసినట్లయితే ఎండ తీవ్రత అనేది మనం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఎండ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావద్దని వైద్యులు కూడా కొన్ని సలహాలు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో ప్రజలందరూ కూడా ఎక్కువ స్థాయిలో మంచినీళ్ళు తీసుకోవడంతో పాటు మజ్జిగ వంటివి తీసుకున్నట్లయితే ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు చూడవచ్చు, మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ప్రాంతంలో అయితే కేబీఆర్ పార్క్ సమీపంలో కనీసం ఎండ తీవ్రత కారణంగా ప్రజలు ఇక్కడ కంటి కూడా కనబడట్లేరు. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఒకటి, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న కారణంలో ప్రజలందరూ అయితే బయటికి రావడానికి కూడా జంకుతా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ యొక్క వడదెబ్బకు గురై మృత్యువాత పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇప్పటికే అధికారుల సూచనలు కొంత పాటిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో వడదెబ్బ అనేది వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాలైనటువంటి వయసు వాళ్ళకు ఉంటాయి. ఎండ తీవ్రత వ్యక్తులపై పూర్తి స్థాయిలో పడిన అనంతరం అయితే వాళ్ళు అనారోగ్యానికి గురై కేవలం కొద్ది గంటల వ్యవధిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందక చనిపోయినటువంటి ఘటనలు అయితే మనం గతంలో చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గాలివానలు కూడా ముఖ్యంగా ఎండాకాలం ప్రారంభంలో అయితే మనకు వడగళ్ల వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి. కేవలం అది మార్చి తొలి వారంలోనే వడగళ్ల వర్షాలు కురిసినటువంటి ఘటనలు అయితే గతంలో చూసాం. 2017-18 ప్రాంతంలో అయితే వడగాలుల వల్ల అంటే ముఖ్యంగా మనం చూసినట్టు ఈ వడగాలులతో పాటు రాళ్ల వర్షాలు కూడా కురిసేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా అన్ని రకాల సలహాలు సూచనలు పాటించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దనైతే అధికారులు చెప్తా ఉన్నారు. మనం ఇప్పటికే ఎండల తీవ్రత కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఇక్కడ మనం చూడవచ్చు, కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతా ఉన్నారు. ఎందుకంటే లెమన్ సోడాలు కానీ అదేవిధంగా జ్యూస్ పాయింట్ల వద్ద అయితే జనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లో ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు మంచినీటితో పాటు మజ్జిగను కూడా తీసుకొని కేవలం అవసరం ఉంటేనే బయటికి రావాలని అయితే అధికారులు ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రసన్న, రాంప్రసాద్, మరోవైపు ఇటు చూసుకుంటే ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు కూడా సెలవులు అయితే ఉంటాయి. సో సెలవులకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు హాలిడేస్లో. సో అలాంటి ప్రయాణికులకి కానివ్వచ్చు, రోడ్డు మార్గాన్ని నడిచి వెళ్లే వాళ్ళకి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడే ఎండలు మొదలైన నేపథ్యంలో సో జిహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు రాంప్రసాద్? రైట్, మనం ప్రతి సంవత్సరం చూసినట్టుగా అయితే మనకు ఎండాకాలం అనేది మార్చి నెలతోనే ప్రారంభం అవుతుంది. మార్చి నెలలో ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పుడు మార్చి నెలలో ఫిబ్రవరిలో వచ్చేటువంటి శివరాత్రి పండుగ ఏదైతే ఉందో శివరాత్రి పండుగ పూర్తయిన అనంతరం అయితే పూర్తి స్థాయిలో వేసవికాలం వచ్చిందని అయితే ఇక్కడ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఏదైతే ముందుగా సేఫ్టీ మెజర్స్ అయితే ఇప్పటికీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు పాఠశాలలు కూడా ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతాయి. అంటే మార్చి నెల కాబట్టి ఏప్రిల్ 23 నుంచి 25 తేదీల వరకు కూడా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఇన్ టైంలోనే అంటే ఉదయం 9 గంటల లోపు పాఠశాలలో ఉండి అనంతరం వాళ్ళ పాఠశాల నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా ఇటు పేరెంట్స్తో పాటు అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వాటర్ను అందించే విధంగా, ఎందుకంటే ఎండాకాలంలో చలివేంద్ర స్వచ్ఛంద సంస్థలు ఇటు ప్రభుత్వ అధికారులు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరికొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేద్దామనుకున్న నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అయితే జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో పార్కుల వద్ద కానీ అదేవిధంగా కొన్ని మాల్స్ వద్ద కూడా
అక్కడ త్రాగునీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎండాకాలాన్ని అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అధిగమించే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ అదేవిధంగా అటు హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు కానీ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవసరం ఉంటేనే ఎండలో ఏదైనా పని ఉంటేనే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోపే ఆ ప్రాంతాలకు చేరుకొని పనులు ముగించుకొని సాయంత్రం వేళ తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా అయితే కార్యాచరణ రూపొందించుకోవాలని అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.